వాక్యానుసారంగా జీవించుదామా, ఎవరో చెప్పిన మాట ఏం నడుచుకుందామా? సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, సంకనాగిపోతారు. వాళ్ళ జీవితం బాగుండదు. పక్కన మీరు ఎంతమంది మనుషుల సలహాల ప్రకారం నడుస్తున్నారో అవి మానేసేయండి. ఇప్పుడే దేవుని సలహా తీసుకో, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. అప్పుడు నువ్వు తప్పు చెయ్యవు. దావీదు తప్పు చేసిందా? అలా మామ ఏం చేసినాడు? చంపుదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఒక మాట అన్నాడా? వాళ్ళ మామ జుట్టు దొరికింది. జుట్టు దొరికితే ఏం చేశాడు? చెంబు తీసుకున్నాడు, ఈట తీసుకున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయి గట్టిగా అరిశాడు. నన్ను చంపడానికి వచ్చాడు అని తెలుసు. పక్కన ఏమన్నాడు? బాగా దొరికాడు, ఇప్పుడు నువ్వు చంపక్కర్లే, నాకు ఒక మాట చెప్పు, ఈ ఈట తీసుకొని పొడిచి చంపేస్తా అన్నాడు. అని లేదా? కానీ ఏం చేయలేదు, హాని చేయలేదు. అతని ప్రవర్తన చూసి వాళ్ళ మామకే వణుకు పుట్టింది. దావీదుకున్న కోపాన్ని బట్టి మామకు వణుకు పుట్లా. అతని వినయ ప్రవర్తన బట్టి మామకు మరెక్కువ భయమైంది.